అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోను దీనికి ముందు చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వారం అంతా ఉగాది గురించి వీడియోలో ఉంటాయి. మీరందరూ కూడా మిస్ కాకుండా చూడండి. చాలా విషయాలు చెప్తాను నేను. మన తెలుగు కొత్త సంవత్సరము పేరు విశ్వావసు నామ సంవత్సరము. విశ్వావసు నామ సంవత్సరము అంటే ఏమిటి? విశ్వావసు నామ సంవత్సరము అంటే విశ్వ ఆ వసు. వసు అంటే స్థిరత్వము, పోషకాలు, కరువు కాటకాలు లేకపోవడము, ఇవన్నీ కూడా అంటే నెగిటివ్స్ ఏమీ లేకుండా పాజిటివ్గానే ఈ సంవత్సరం ఉంటుంది. సంవత్సరములలోనే ఈ విశ్వవసు నామ సంవత్సరము భూమి తన శక్తిని తిరిగి పుంజుకుంటుంది. యుగాది, ఉగాది అనే పదాన్ని సంస్కృతం నుంచి మనకి వచ్చింది. ఉగా అంటే కాలము, ఆది అంటే ప్రారంభం. ఉగాది అనేది మనకి సృష్టికర్త కూడా ఆ రోజు సృష్టించింది కూడా ఆ యొక్క రోజే. ఉత్తరాయణము, దక్షిణాయనము వ్యయ సంయూతము యుగాముగా కాగా ఆ యుగమే ఉగాదిగా మారింది. సృష్టికర్త అయిన బ్రహ్మ వేదాలన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలన్నీ తీసుకొని సముద్రములోనికి పోయి దాచిపెట్టాడు. అప్పుడు బ్రహ్మకి ఏమీ తోచక మహావిష్ణువు దగ్గర వెళ్ళి చెప్పారనమాట, ఇలా జరిగిందని. అప్పుడు మహావిష్ణువు మత్స్య రూపములో సముద్రానికి దిగి ఆ వేదాలన్నీ తీసుకొని బ్రహ్మకు ఇచ్చారు. ఆ బ్రహ్మం గారు ఆ రోజు నుంచే సృష్టికర్త ఆరంభం అయ్యింది. ఉగాది రోజు సృష్టించినది. అందువల్ల ఆ రోజు ఏ పనైనా కూడా చేస్తే మంచిది అని అందరూ కూడా మంచి పనులు, కొత్తగా పనులన్నీ కూడా చేయడము, కాల నిర్ణయము కూడా మంచి పనులు చేయడానికి కాలము, సమయము అన్నీ కూడా బాగుంటుంది ఆ రోజు. కాబట్టి చైత్రమాసంలో ఉగాది పండగ రోజు అందరూ కూడా ఏ మంచి పనైనా కూడా ప్రారంభం చేస్తారు. చైత్రమాసంలో ఈ సంవత్సరంలో చైత్రమాసము మొదటి నెల కాబట్టి ఈ యొక్క చైత్రమాసంలోనే అమ్మవారు అంటే లలిత అమ్మవారు అంటే పార్వతీదేవి పుట్టింది కూడా ఈ యొక్క చైత్రమాసంలోనే. అలాగే నవమి రోజు శ్రీరామచంద్రుడు కూడా పుట్టిన రోజు. అందువల్ల ఈ చైత్రమాసంలో అన్నీ చాలా మంచివి కాబట్టి అందరూ దేవుళ్ళ యొక్క దీవెనలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఉగాది రోజు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో తప్పకుండా పూజ చేసి దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం కూడా వింటారు. ఈ ఉగాది పండగ రోజు ప్రొద్దున్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఊడ్చి అంతా మొత్తం శుభ్రంగా పెట్టుకొని వాకిలి చిమ్మి తుడిచి మంచి ముగ్గులు వేసుకొని బాగా తోరణాలు కట్టుకొని పచ్చని తోరణాలు కట్టుకొని ఇంట్లో కూడా అందరూ కూడా ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అందరూ కూడా మనకి చాలా ముఖ్యమైనది పచ్చడి. ఆ యొక్క పచ్చడి అంటే షడ్రుచులు. ఆ షడ్రుచులు ఉన్న ఆ యొక్క పచ్చడిని అందరూ కూడా కంపల్సరీగా ఒక స్పూన్ అయినా ఆ రోజు అందరూ తినాలి. అవన్నీ తిని అందరూ కూడా ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళ ఇంట్లో నైవేద్యంగా పెట్టాలి. ఈ పచ్చడిని అందరూ కూడా ఎక్కువగా లక్ష్మీదేవిని ఆ రోజు పూజ చేస్తారు. లక్ష్మీదేవిని మర్నాడు చైత్రమాసము ఉగాది పండగ మర్నాడు నుంచి నవరాత్రులు చైత్ర నవరాత్రి ఆరంభం అవుతుంది. అందువల్ల లలితాదేవి అమ్మవారికి ఈ 9 రోజులు కూడా లలితా సహస్రనామం చెప్పి లలితా అష్టోత్తరము కూడా
తో కుంకుమతో అర్చన చేయవచ్చు. ఒకవేళ చెయ్యని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా లలితా సహస్రనామము విన్నా మంచిది. తెలిసిన వాళ్ళు పొద్దున్న గాని, సాయంకాలం గాని రోజు కూడా చదవచ్చు. ఈ 2 పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టి 9 రోజులు కూడా అందరూ చేశారంటే ఎంతో నెగెటివ్ లేకుండా పాజిటివ్‌గా ఉంటుంది. ఇల్లు కూడా అన్ని సిరి, సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా ప్రాప్తిస్తుంది. ఈ పచ్చడి కూడా ఎందుకు తినాలి అంటే అది తింటే ఆరోగ్యము, మంచి ఇది సంపద అన్నీ కూడా బాగుంటుంది. అన్ని ఔషధ గుణములు కలిగి ఉన్నది కాబట్టి ఆ రోజు అందరూ కూడా తప్పకుండా మనకి ఉగాది అనగానే పచ్చడి చాలా ముఖ్యం. కాబట్టి పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనము తినాలి. ఆ రోజు దైవ దర్శనం అంటే దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈ ఉగాది యొక్క ప్రాముఖ్యత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అప్లోడ్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు మన టాపిక్ భక్తి, ఉగాది శుభాకాంక్షలు. సో ఇంతకుముందు మన వీడియోస్లో ఉగాది గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, ఉగాది రోజు మనం బయట ఉండొచ్చు, ప్లస్ ఇంకా ఇంట్లో లేకుండా, లేదు బయట దేశాల్లో ఉండొచ్చు, ఊళ్ళో ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో, ప్లస్ సపరేట్గా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎలా చేయాలి, మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ఎవరైనా కూడా పొద్దున్నే ఏ రోజు అయితే ఈ ఉగాది రోజు పర్వదినాన్ని, సో సూర్యోదయానికి ముందరే పూర్వం లేచి మొత్తం ఇంటిని మొత్తం శుభ్రంగా చేసుకొని మామిడి తోరణాలతో అలంకరించి, అలాగే గుమ్మంలో ముగ్గలేసి కలర్స్ చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంగ్లీష్ ప్రకారం కాదు క్యాలెండర్, మన తెలుగు ప్రకారం ఇది మనకి కొత్త సంవత్సరం. అలంకరించుకొని దేవుడిది ఏదైనా ఉంటే పుష్పాలన్నీ రెడీ చేసుకొని, పూజకు కావాలి అన్నీ కూడా రెడీ చేసుకొని, తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుడి దగ్గర పోయి పూజలు ఏమైనా చేయాలనే వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ మాకు పూజలు రావట్లేదండి ఇవి అని అంటున్నారా, దేవుడి శ్లోకాలు ఇవి మనకు అవైలబుల్లో ఉన్నాయి, అవి చేయండి. మీరు రోజు చెప్పే దేవుడి శ్లోకాలే చెప్పండి. ఇంకా ఈరోజు అమ్మవారికి లలితా సహస్రనామాన్ని చెప్తే ఇంకా మంచిది. ఇంట్లో విష్ణు సహస్రనామం కూడా మంచిది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదైతే ఉగాది పచ్చడి అనేది ఉందో ఆ ఉగాది పచ్చడి అనేది చేసుకొని నైవేద్యంగా పెట్టి అది కూడా స్వీకరించాలి. అలాగే ఇంట్లో వాళ్ళు ఏమి చేయలేం ఇది అనుకునే వాళ్ళైతే గుళ్ళు ఉన్నాయండి, గుడికి వెళ్ళి అక్కడ వారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి. బట్ మన ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిదే. సో ఇంటికి మీరు ఎక్కువ చేయకపోయినా దీపం వెలిగించి అగరబత్తులు చూపించి ఆ ఉగాది పచ్చడి అనేది మనకు చాలా వీడియోస్లో అంతా కూడా చూస్తారు, తెలుసు, మీకు చూసారని తెలుస్తుంది. ఆ ఉగాది పచ్చడి అనేది నైవేద్యంగా పెట్టి ఉగాది రోజు తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరూ ఆశీస్సులు కూడా తీసుకోండి. ఖచ్చితంగా పంచాంగం శ్రవణం చేయాలి. సో అది మన ప్రతి గుడి బయట కానీ ఎక్కడైనా కూడా బయట అవి నిర్వహిస్తారు. అలాగే పిల్లలు చదువుకునే వాళ్ళైతే వాళ్ళ కొత్త పుస్తకాలు రేపు ఎగ్జామ్స్ కూడా రాబోతుంది కాబట్టి అవి అక్కడ పెట్టండి. లేదు ఎవరైనా కొత్త కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే ఆ రోజు స్టార్ట్ చేయండి. ఏదైనా కొత్తగా కొనాలనుకుంటే కొనచ్చు. ఏదైనా కొత్తగా సంవత్సరం అంతా బాగుండాలి అన్నప్పుడు అది చేయండి. దయచేసి ఉగాది పర్వదిన రోజు ఇంట్లో దీపం లేకుండా మాత్రం పెట్టకండి. అలాగే ఇంట్లో పక్కింట్లో కానీ ఎక్కడ కూడా ఆ రోజు గొడవలు ఇలాంటివి దేనికి మీరు వెళ్ళద్దు. ఏది ఉన్నా నెక్స్ట్ రోజు చూసుకోండి. ఆ రోజు దిగులు పడద్దు. ఆ రోజు డబ్బు లోన్లు కట్టాలి, ఇవి కట్టాలి, ఇలాంటివి ఏది కూడా మీరు ఆలోచించకండి. ఎందుకంటే మీ మైండ్ అంతా పాజిటివ్గా పెట్టండి. ఆ రోజు పాజిటివ్గా స్టార్ట్ చేసుకోండి. మనకి సంవత్సరం అంతా కూడా పాజిటివ్గానే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, దిగులు కానీ వేరేది ఆరోగ్యం కానీ ఏది పట్టించుకోకండి. ఏది ఉన్నా దేవుణ్ణి అనుకోండి. ఇంకొకటి, సూర్యుడికి కూడా కుదిరినంత వరకు మీరు వచ్చేసి దండం పెట్టుకోండి. అది కూడా చాలా మంచిది. ఈరోజు
మళ్ళీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసేదానికి. అలాగే వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. నమస్తే.